వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన సాహస కథ సస్పెన్స్ థ్రిల్లర్ ఆలోచించబోకు వింటారు. హెచ్చరించే దశ దాటిపోయినట్టుంది. తొందర పెడుతోంది మనసు చెప్పే మాట వినటం లేదు. కాళ్ళు తడబడుతూ సాగుతున్నాయి. సాగుతూ ఆగిపోతున్నాయి. అలసట కన్నా భయం ఎక్కువగా ఉంది. ఆకు కదిలినా గుండె అదురుతోంది. అదిరిన గుండె నడక వేగాన్ని తగ్గిస్తోంది. అలాగే నక్కి నడక సాగిస్తున్నాడు. ఎలాగో అలా ఆ పరిసరాల్లో నుంచి బయటపడాలి. ఎంత వీలైతే అంత త్వరగా ఆ ఊరు దాటిపోవాలి. ఇదే ఆలోచన తరుముతోంది ఇళాపతిని. అతడేమీ తప్పు చేయలేదు. అయినా తప్పించుకోవలసిన పరిస్థితి. తప్పులు చేస్తున్న వాళ్ళు తెగబడి తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని వాళ్ళని తరిమి చంపుతున్నారు. ఆ రోజు అక్కడ ఆటవిక న్యాయం రాజ్యమేలుతోంది. ఆ ఉదయం ఒక ఫ్యాన్సీ షాప్లో పనిచేస్తున్న 16 ఏళ్ల కుర్రాడు షోకేసు పై అరలో నుంచి ఒక పెద్ద గాజు బొమ్మని దింపబోతూ ఉండగా అది కాస్త చేయి జారి కింద పడి పగిలిపోయింది. జారి పడుతున్న బొమ్మకి తగిలి క్రింది అరల్లో ఉన్న మరో 2 బొమ్మలు కూడా క్రింద పడి పగిలిపోయాయి. షాపు యజమాని ఆవేశంతో పనివాడి మీద చేయి చేసుకున్నాడు. ఆ ఊపికి కుర్రాడు అంత దూరానికి ఎగిరిపడ్డాడు. వాడి తల అక్కడున్న మెట్ల అంచుకి తగలడంతో తక్షణం స్పృహ కోల్పోయాడు. నిశ్చేష్టుడైపోయిన యజమాని కుర్రాణ్ణి కారులో వేసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళినా లాభం లేకపోయింది. నెమరు కణతకి దెబ్బ తగిలి పడినప్పుడే ప్రాణాలు పోయాయని చెప్పారు డాక్టర్లు. నిమిషాల్లో జరిగిపోయిన సంఘటన 1 గంటలో ఊరంతటికీ వ్యాపించింది. అగ్గి రగులుకుంది. అదను కోసం ఎప్పుడూ కాచుకునుండే అరాచక వైరి మూకలకి అల్లర్లు రేపి ఒకరి మీద ఒకరు కక్షలు తీర్చుకోవడానికి గట్టి కారణం దొరికింది. యజమాని దౌర్జన్యానికి కార్మికుని బలిగా ఆ సంఘటనకి వర్గవైషమ్యం ముసుగు తొడిగి ఆ పైన మతం రంగు పులిమి ప్రణాళికాబద్ధంగా ఆవేశాలు రెచ్చగొట్టి ఒక్క పూటలో పట్టణాన్ని అతలాకుతలం చేసేశారు. మధ్యాహ్నం అయ్యేసరికే ఊరంతా సంఘ విద్రోహుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వీధులన్నిటా విచ్చలవిడి దోపిడీలు, దుకాణాలు, వాహనాల దహనాలు, వైరి వర్గాలపై దాడులు ప్రారంభమైపోయాయి. అదుపు తప్పిన పరిస్థితి పోలీసుల చేయి దాటిపోయింది. స్వంత పని మీద ఆ ఉదయమే ఊరు వచ్చిన ఇళాపతి పని పూర్తి చేసుకుని బయటపడే వేళకి పట్టణం పరిస్థితి అది. తన ఊరికి వెళ్లడానికి బస్సు దొరికే మాట అటుంచి ఆ ఊరి బస్టాండ్ దాకా వెళ్లే అవకాశమే కనపడలేదు. నడి రోడ్డున నిలబడిపోయిన ఇళాపతికి ఏం చేయాలో తోచలేదు. అంతలో దూరాన్నుంచి మనుషుల అరుపులు, పరుగుల చప్పుళ్ళు వినవచ్చాయి. చటుక్కున ఒక పక్కగా కనపడ్డ సందులోకి తప్పుకున్నాడు ఇళాపతి. అక్కడ్నుంచి కూడా అతడి కళ్ళకి మెయిన్ రోడ్డు మీది దృశ్యాలు కనబడుతూనే ఉన్నాయి. గుంపులుగా మనుషులు రావడం, కత్తులతో నరుక్కోవడం, రక్తపాతం జరిగిపోవడం, అక్కడున్న కార్లకి నిప్పు పెట్టి పోలీసులు వచ్చేసరికి అందరూ పారిపోవడం, అన్నీ నోరు నొక్కుకొని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు ఇళాపతి. ఆగకుండా చెలరేగుతున్న అల్లర్లతో అప్పటికప్పుడు ఊరంతా కర్ఫ్యూ విధించబడింది. మనుషులెవ్వరూ రోడ్ల మీదకు రాకూడదని హెచ్చరికలు జారీ చేస్తూ పోలీసులు వాహనాల మీద గస్తీ తిరుగుతున్నారు. ఇంకా ఇక్కడ క్షణం ఆగినా ప్రమాదమే. ఎలాగో అలా ఊరు దాటి బయటపడిపోవాలి. కానీ ఎలా? వణికిపోతూ తనని తనే ప్రశ్నించుకున్నాడు ఇళాపతి. ఏం చేయాలో తోచక 5 నిమిషాల సేపు అక్కడే నిలబడిపోయాడు. ఆలోచించబోకు అంది మనసు. ఆలోచనలకి సమయం లేదు. కదులు, కదులు, ఇక్కడ్నుంచి కదులు అంటూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భయంగా సందు దాటి బయటకు అడుగులు వేశాడు. అక్కడి నుండి 2 కిలోమీటర్లు నడిస్తే ఊరి బయటకు చేరుకోవచ్చు. అక్కడ పొలాలకి అడ్డం పడితే అరగంటలో బైపాస్ రోడ్డు వస్తుంది. బైపాస్ రోడ్డు చేరుకుంటే చాలు, ఏ లారీయో మరేదైనా వాహనమో కనబడుతుంది. ఎవరో ఒకరిని లిఫ్ట్ అడుక్కుని ఊరు చేరిపోవచ్చు అనుకున్నాడు. అటూ ఇటూ చూసుకుంటూ ఫుట్పాత్కి ఒక వారగా నడుస్తున్న ఇళాపతి ఎంత నక్కి నడిచినా ఎదురుగా వచ్చిన గస్తీ వాహనం కంటపడనే పడ్డాడు. ఎవరు నువ్వు
ఆగు అక్కడే అంటూ జీపు ఆపారు పోలీసులు. ఫుట్పాత్ దిగి వణుకుతూ జీపు దగ్గరకు నడిచాడు ఇళాపతి. నాది ఇండ్లూరు సార్, మున్సిపల్ ఆఫీస్లో పని మీద వచ్చాను. పని చూసుకుని వెళ్ళిపోబోతూ ఉండగా కర్ఫ్యూ విధించారని తెలీదా? రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నావు? ఆ బ్యాగ్లో ఏమున్నాయి? తీ కరుకుగా అడిగాడు ఒక పోలీసు. ఇక్కడ ఉండేందుకు ఏమీ ఆసరా లేదు సార్, అందుకే ఎలాగైనా బైపాస్ రోడ్డు చేరుకుందామని చెప్తూనే బ్యాగ్ ప్యాక్ తెరిచి చూపించాడు. ల్యాప్టాప్, కొన్ని ఫైళ్లు, భోజనం తెచ్చుకున్న స్టీల్ క్యారియరు ఉన్నాయి అందులో. రోడ్డు మీద తిరగడానికి పర్మిషన్ లేదు, సేఫ్ కూడా కాదు. జీపెక్కు, బైపాస్ రోడ్లో దించేస్తాం అన్నాడు ఆ పోలీసు. అతన్ని దేవుణ్ణి చూసినట్టే చూస్తూ తల ఆడించి జీపెక్కి ఒక మూలగా కూర్చొని అమ్మయ్యా, ప్రమాదం తప్పిపోయింది అనుకున్నాడు ఇళాపతి. అసలు ప్రమాదం పొంచి ఉందని తెలియక. 1/2 కిలోమీటర్ వెళ్లగానే మలుపు తిరిగింది జీపు. అక్కడ రోడ్డుకి మధ్య అడ్డంగా రాళ్లు పెట్టి కనిపించాయి. విషయం అర్థమైన పోలీసులు కిందికి దిగేలోగానే జీపు మీదకి పటపటమని రాళ్లు వచ్చి పడసాగాయి. జీపులోని పోలీసులందరూ క్రిందకి దిగి షీల్డులు అడ్డుగా పెట్టుకుని రాళ్లు విసురుతున్న గుంపుని చెదరకొట్టే ప్రయత్నంలో పడ్డారు. జీపులోకి పడుతున్న రాళ్లని తప్పించుకునే ప్రయత్నంలో కంగారుగా కిందకి దిగిన ఇళాపతి పక్క వీధిలోకి పరుగుపెట్టాడు. కొంత దూరం పరిగెత్తాక ఇరుకిరుకు ఇళ్ల మధ్య ఓ పాత డాబా, దానిని ఆనుకుని 3 అడుగుల వెడల్పున లోపలికి దారి కనపడ్డాయి. మరేమీ ఆలోచించకుండా అందులోకి దూరిపోయాడు ఇళాపతి. దూరాక తెలిసింది అది దారి కాదు, డాబా పైకి దారి తీస్తున్న మెట్లున్నాయి అక్కడ. చక్కచక్క మెట్లెక్కేశాడు. డాబా మీద ఒక మూలకి నడిచి పిట్టగోడ వారగా కూర్చుండిపోయాడు. కొద్దిసేపు శ్వాస తీసుకుంటూ స్థిమితపడ్డాడు. ఇంతటితో ప్రమాదం తప్పిపోయినట్టే. ఈ రాత్రికి ఇక్కడే గుట్టుగా గడపగలిగితే తెల్లవారుజాముకి క్రిందకి దిగి ఎవ్వరూ లేవని నిశ్శబ్దంలో ఊరు దాటేయొచ్చు అనుకున్నాడు. అతడి అంచనా మళ్లీ తప్పింది. 10 నిమిషాలు గడిచేసరికి బయట కలకలం వినవచ్చింది. క్రిందకు తొంగి చూసే ధైర్యం లేక బల్లిలా మరింతగా గోడకంటుకుని ఒదిగిపోయాడు. క్రింద తలుపులు బాదుతున్న చప్పుడు కర్ణ కఠోరంగా. అతడికి తన గుండెల మీదే బాంబులు పడుతున్నంత భయం వేసింది. కాసేపటికి తలుపు గడియ ఊడిపోయినట్టుంది. ఇంట్లోపల్నుంచి ఒక్కసారిగా అరుపులు, ఆర్తనాదాలు వినిపించాయి. దోపిడీ మూక ఇంట్లోకి ప్రవేశించినట్టే అనిపించింది. అతడిలో పెను అలజడి చెలరేగింది. ఎవరున్నారు ఇంట్లో? ఏం జరుగుతోంది లోపల? ఆసక్తిని అతి కష్టం మీద అణుచుకుని అలాగే కూర్చున్నాడు. నిమిషానికి క్రింద నుంచి ఆర్తనాదాలు, పెనుగులాటలు, ఏవేవో వస్తువులు ఎగిరిపడుతున్న శబ్దాలు పెరిగిపోతూ ఉండడంతో ఇంక ఉండబట్టలేకపోయాడు ఇళాపతి. నెమ్మదిగా డాబా మీద పరికించి చూశాడు. గదిలోకి పగటి వెలుతురు చొరబడ్డం కోసం డాబా మధ్యలో చట్రంలో బిగించబడ్డ గాజు పలక కనపడింది. నేలమీదే పాకుతూ ఆ గాజు పలక దగ్గరకు వెళ్ళాడు. దానిలోంచి గదిలో జరుగుతున్న భీభత్సం స్పష్టంగా కనబడుతోంది. 2 ఏళ్లు మించని పసిపాప గోడకి అంటుకుపోయి గోలగోలగా ఏడుస్తోంది. పాపకి కొద్ది దూరంలో గాయపడి లేవలేని అవస్థలో ఉన్న చోటు నుంచే అరుపులు పెడుతున్న వృద్ధురాలు. ఆ గదిలో మగవాళ్ళెవ్వరూ కనిపించలేదు, 2 దుండగులు తప్ప. ఆ 2లో ఒకడు ఒక నడివయస్సు స్త్రీని కదలలేని విధంగా గోడకి అదిమి పెట్టి దౌర్జన్యం చేస్తున్నాడు. తన మీద పడుతున్న 2వ వాడిని వదిలించుకునే ప్రయత్నంలో పెనుగులాడుతోంది లేత వయసులో ఉన్న మరో యువతి. ఆ దృశ్యం చూడగానే ఇళాపతి ఒంట్లోంచి ఆవిర్లొచ్చాయి. రక్తం మరిగిపోయింది. వెంటనే అక్కడి నుంచి లేవబోయాడు. అతడి బుద్ధి అతడిని నిగ్రహించింది, నచ్చచెప్పింది. కళ్ల ముందు జరుగుతున్న రాక్షస కృత్యం నీకు ఆవేశం తెప్పించడం సహజం. కాని ఊరంతా నువ్వు చూడని చోట్ల కూడా ఈవేళ జరుగుతున్నవి ఇలాంటి పైశాచిక సంఘటనలే. అవన్నీ ఆపగలవా? నిన్ను నువ్వు నిలువరించుకుని వాళ్ల కంట పడకుండా నిశ్శబ్దంగా ఉండిపోవడమే నీకు క్షేమం. 1/2 గంట లేదా అరగంటలో అంతా సర్దుమణిగిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోతారు. తెల్లవారకముందే నువ్వు వెళ్ళిపోవచ్చు.
కాసేపు కళ్ళు మూసుకోలేక తొందరపడితే రేపటికి నువ్వు మిగలవు, అంతే. కొద్ది క్షణాల పాటు భయం, ఆలోచనలతో బిగుసుకుపోయాడు. కొద్ది క్షణాలే. వెంటనే మనసు స్పృహలోకి వచ్చి అతణ్ణి కుదిపింది. నువ్వు మనిషివని గుర్తుపెట్టుకో, ఆలోచించబోకు. ఆలోచనలకి సమయం లేదు. కదులు, కదులు. చేతనైంది ఏదో ఒకటి చెయ్యి, పోరు పెట్టింది. ఉద్రేకంతో కంపించిపోయిన ఇళాపతి విసురుగా తన బ్యాగ్లోంచి ల్యాప్టాప్ తీసి గాజు పలకపై బలంగా మోదాడు. ఏనాడో బీటబారి సెలోటేపుతో అతకబడి ఉన్న ఆ గాజు పలక భళ్ళున పగిలిపోయింది. పెద్ద చప్పుడుతో గాజు పెంకులు గదిలోకి పడ్డాయి. ఊహించని విధంగా వినబడిన శబ్దానికి మీద పడిన గాజు పెంకులకి ఉలిక్కి పడ్డారు కింది గదిలోని వాళ్లు. ఇళాపతి మరింక ఆలస్యం చేయలేదు. చేతిలోని ల్యాప్టాప్ను గురి చూసి తాను ఉన్న పొజిషన్కి సూటిగా క్రింద ఉన్నవాడి మీదకి విసిరాడు. కొద్దిగా వంగి ఉన్నవాడి మెడ మీదకి కత్తిలా వచ్చి తగిలిన ల్యాప్టాప్ వాడు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయేలా చేసింది. పట్టు వదిలిన నడివయసు స్త్రీ అదే అదనుగా ప్రక్కనే ఉన్న కిచెన్లోకి పరుగు పెట్టింది. మరుక్షణం మాంసం కోసుకునే కత్తితో కాళికావతారంలో బయటకొచ్చింది. క్రింద పడ్డవాడి మీదకు ఉరికి వాడిని కత్తిపోట్లకి గురిచేసింది. ఈలోగా గదిలోకి దూకిన ఇళాపతి రెండవ వాడి తల మీద బరువైన స్టీల్ క్యారియర్తో మోదాడు. వాడు పక్కకి పడిపోవడంతో ఆ యువతి ధైర్యం తెచ్చుకుని విసురుగా లేచి చేతికందిన స్టూల్తో వాడి మీద దాడి చేసింది. ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితులు ఇచ్చిన ప్రోత్సాహంతో వృద్ధురాలు కూడా గోడ ఆసరాగా లేచి వెళ్ళి బట్టల దండెం కోసం తెచ్చుకున్న నైలాన్ తాడు తీసుకొచ్చింది. ఆకస్మిక దాడికి సిద్ధంగా లేని దుండగులిద్దరినీ ముగురమ్మల సాయంతో బంధించేశాడు ఇళాపతి. పసిపిల్లని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది ఆ యువతి. పోలీసులకు ఫోన్ చేసిన ఇళాపతి వైపు వేడకనే ప్రత్యక్షమైన వేల్పుని చూసినట్టు చూశారు ఇంటివాళ్లు. పావుగంటలో వచ్చిన పోలీసులు ఆ దుండగులని తీసుకుపోయారు. ఎవరు బాబూ నువ్వు? దేవుడు పంపినట్టు ఎలా వచ్చావు? అప్పటికి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగింది పెద్దావిడ. క్లుప్తంగా వివరించాడు ఇళాపతి. ఆ తర్వాత ఇంక నేను వెళ్తాను అంటూ బయలుదేరబోయాడు. ఆపేశారు వాళ్ళు. ఈ గొడవలలో బయటికెలా వెళ్తారు? ఈ పూటకి మా ఇంట్లోనే ఉండిపోండి. రేపు ఉదయం వెళ్ళొచ్చు. సమయానికి మీరు వచ్చి రక్షించకపోతే ఏం జరిగేదో ఊహించడానికి కూడా భయంగా ఉందండి. మా అబ్బాయి ఆఫీస్ టూర్లో ఉన్నాడు. మా వారు ఈ కర్ఫ్యూ మూలంగా ఆఫీస్లోనే చిక్కుపడిపోయానని ఫోన్ చేశారు. మీరీ రాత్రికి తోడుగా ఉంటే మాకు ధైర్యంగా ఉంటుందండి. కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ చెప్పింది మధ్య వయసున్న ఆమె. ఆడవాళ్ళొక్కరే ఉన్న ఇంట్లో ఉండిపోవడానికి మొహమాట పడ్డాడు ఇళాపతి. ఆలోచించబోకు అంది మనసు. ఆసరా దొరికిన తర్వాత కూడా రిస్క్ తీసుకుని రోడ్డున పడడం మంచిది కాదు. ఉండిపో. వీళ్లంతా ఇప్పుడు నీ ఆత్మీయులే. ఎప్పటిలాగే మనసు మాట విన్నాడు ఇళాపతి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన సాహస కథ, సస్పెన్స్ థ్రిల్లర్ ఆలోచించబోకు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.